ఉంటుంది. ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి అనిపించింది. మధ్య మధ్యలో అతను వెళ్ళి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నంను కలియబెట్టి వచ్చి కూర్చొని మళ్ళీ తోముతున్నాడు. ఇంతలో మా మామయ్య కూతురు రమ్య వచ్చింది. మహా, త్వరగా రా అంటే తన వెంటే కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ, మహాలక్ష్మి త్వరగా తయారవు, ఈరోజు మంచి రోజు బడిలో చేయటానికి. మీ తాతయ్య తోటకి వెళ్ళాడు, వచ్చేసరికి రెడీ అయ్యి ఉంటే తొందరగా బడికి వెళ్ళొచ్చు. నాకు బడి పేరు వింటేనే ఎక్కడ లేని నీరసం వస్తుంది. మా మామయ్య పిల్లలు అందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ పేరు కూడా మాధవయ్య హై స్కూల్ అని మా తాతయ్య పేరే. మా తాతయ్యకు చదువు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. అయినా కూడా తను చదువుకున్న స్కూల్కి సొంత డబ్బులతో సౌకర్యాలు కల్పించి ప్రతి సంవత్సరం 25,000 స్కూల్కి ఇచ్చేవారంట. అందుకని స్కూల్కి కూడా ఆయన పేరే పెట్టారు. ఇదంతా నాలాగే 10th చదివే మా మామయ్య కూతురు సరస్వతి చెప్పింది. తన పేరు కూడా మా తాతయ్య పెట్టాడంట. ఇదంతా వింటుంటే నాకు చాలా భయమేస్తుంది. ముందు ముందు నా పరిస్థితిని తలుచుకొని అందరము కలిసి స్కూల్కి బయలుదేరాము. దారి వెంట తాతయ్యను చూసిన వారందరూ నమస్కారాలు చెబుతూనే ఉన్నారు. స్కూల్కి వెళ్ళాము. స్కూల్ చాలా బాగుంది. స్కూల్ని చూస్తే తెలుస్తుంది మా తాతయ్య స్కూల్ కోసం చేసిన కృషి. ఇంకో విషయం ఏమిటంటే 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని తాతయ్య చదివిస్తారంట. ఎంత మంచి మనసు అనిపించింది తాతయ్యను చూసి. స్కూల్ హెడ్ మాస్టర్ స్వయంగా వచ్చి పలకరించి ఆఫీస్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఏంటి మాధవయ్య గారు, విషయం ఏంటి చెప్పండి అన్నారు. ఏం లేదు హెడ్ మాస్టర్ గారు, ఈ అమ్మాయి నా మనవరాలు, నా కూతురు. మన స్కూల్లో చేర్చాలని తీసుకొచ్చాను. మీరు ఇంతలా చెప్పాలా మాధవయ్య గారు? ఇక నుంచి ఈ అమ్మాయి బాధ్యత మాది. సరే హెడ్ మాస్టర్ గారు, ఇంకా నేను బయలుదేరుతాను. మంచిదండి, సరే అంటూ వెళ్ళాడు మా తాతయ్య. నేను ఇప్పుడు వస్తాను అంటూ సరస్వతి కూడా ఎక్కడికో వెళ్ళింది. ఎంతసేపు అయినా తను రాలేదు. చాలాసేపటి నుండి అక్కడే ఉన్న నన్ను చూసి హెడ్ మాస్టర్ గారు, రే గోపి, ఇలా రా అంటూ ఒక పెద్ద కేక వేశాడు. పిలవటమే ఆలస్యం. అది విని ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే ఆ అబ్బాయి మరెవరో కాదు, రాత్రి నేను చూసిన అబ్బాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.